హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ హారిక. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ స్నాక్ని చూడబోతున్నాం. కరకరలాడే ఉల్లి పాలకూర పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడి కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా క్విక్గా ఆనియన్ పకోడీని ఇంట్లోనే తయారు చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న పాలకూర 1 కప్పు, కొత్తిమీర తరుగు, 2-3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల దాకా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ స్లైసెస్ని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యపిండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఆనియన్లోంచి వాటర్ వచ్చి అంతా మిక్స్ అయ్యేట్లు కలుపుకోండి. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఆ వాటర్తోనే పకోడీ పిండి మొత్తాన్ని కలిపేశాను. సో ఈ విధంగా పకోడీ పిండి మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే పకోడీ మిశ్రమం రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, పిండి మొత్తాన్ని ఇలా ఈవెన్గా మిక్స్ చేసేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలిపి ఉంచుకున్న పకోడీ పిండిని చేతిలో తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్లో ఎంత పడితే అన్ని పకోడీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలంటే ఇష్టపడని పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఆ పాలకూర టేస్ట్ అనేది వాళ్ళకి అస్సలు తెలియదండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలానే మిగిలిన పకోడీ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీగా కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ ఉల్లి పాలకూర పకోడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.